మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ, హైదరాబాద్. జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్లతో సమావేశం కానున్నారు మాజీ మంత్రి కేటీఆర్. తమను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్లోకి మారాలంటూ ప్రలోభ పెడుతున్నారని, ఫోన్లో బెదిరింపులకు పాల్పడుతున్నారని కేటీఆర్కు ఫిర్యాదు చేశారు కార్పొరేటర్లు. ఈ నేపథ్యంలోనే ఇవాళ జరిగే అసెంబ్లీ సమావేశం అనంతరం తెలంగాణ భవన్లో కార్పొరేటర్లతో భేటీ కానున్నారు. ఇప్పటికే బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ గూటికి చేరారు. తెలంగాణలో కాంగ్రెస్ జోష్ కంటిన్యూ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీకి క్యూ కడుతున్నారు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు. ఈ నేపథ్యంలోనే ఉన్నవారిని కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది బీఆర్ఎస్ అధిష్టానం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, చెప్పండి, ఇవాళ అసెంబ్లీ సమావేశం అనంతరం కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ కాబోతున్నారు కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, అవును. ఎందుకంటే చూసాం మనం ఈ మధ్య కాలంలోనే బోరబండ కార్పొరేటర్ అంటే బీఆర్ఎస్ చెందినటువంటి బోరబండ కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ కూడా, తను ఎంతో కాలంగా అతను బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి కూడా ఉద్యమం సమయం నుంచి కూడా పార్టీ అధికారం తీసుకొచ్చేంత వరకు కూడా 2014 కూడా అతను ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి. ఉస్మానియా యూనివర్సిటీకి వేదికగా ఎన్నో ఉద్యమాలు పాల్పడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి రీసెంట్ గా చూసుకున్నట్టయితే మనము అతను కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంటే దీన్ని బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు ఎంత అక్కడ ఉద్యమకారులను ఎంతో అంటే ఉద్యమకారులకు విలువ లేదని చెప్పేసి వాళ్ళు ఒకరొకరుగా బయటకు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. దానిలో భాగంగా బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ పార్టీ చేరారు. ఇక చాలా మంది కార్పొరేటర్లు, హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. సో వారిని అందరినీ కాపాడుకునేందుకే రహస్యమైనటువంటి మీటింగ్ ఏర్పాటు చేశారు కేటీఆర్. అయితే ప్రస్తుతం బడ్జెట్లు సమావేశం అయిపోగానే వెంటనే తను ఇక్కడ నుంచి నేరుగా తెలంగాణ భవన్కి వెళ్తారు. ఇప్పటికే తెలంగాణ భవన్ కి ఒక్కరొక్కరుగా కార్పొరేటర్లు వస్తున్నారు. అయితే చూడాలి మరి వాస్తవంగా కార్పొరేటర్లు ఎంతమందితో ఉంటారో బీఆర్ఎస్ కార్పొరేటర్లు వాళ్ళందరూ ఈ రోజు హాజరవుతారా లేదా, ఒకవేళ హాజరు కాని వారు ఎవరైతుంటారో వారు ఖచ్చితంగా ఇక పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనం చెప్పవచ్చు. సో చూద్దాం మరి. ఒకవేళ ఇక్కడ బడ్జెట్ సమావేశాలు ముగియగానే ఇక్కడ నుంచి నేరుగా కేటీఆర్ మాత్రము నేరుగా తెలంగాణ భవన్కి వెళ్తారు. తెలంగాణ భవన్ లో వాళ్ళతో సమావేశం అవుతారు. ఎవరు కూడా పార్టీని ఇడిచి వెళ్ళొద్దు, ఎందుకంటే రాబోయే కాలం మనదే అని చెప్తున్నారు. కొంత మనోధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా అలా కార్యకర్తల్ని, అదేవిధంగా నాయకుల్ని మనోధైర్యం నింపే ప్రయత్నము మొదటి నుంచి కూడా ఇటు కేటీఆర్ చేస్తున్నారు. ఎందుకంటే చూసాం మనం జనవరి 3 నుంచి కూడా జనవరి 22 వరకు కూడా పార్లమెంటు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఆ సమీక్ష సమావేశాలకు సంబంధించి కార్యకర్తలకు మనోధైర్యం నింపేందుకు ప్రయత్నం చేశారు. కానీ తీరా చూస్తే మాత్రం చాలా మంది ఇప్పటికే ఆయా జిల్లాలకు చెందినటువంటి, ఆయా నియోజకవర్గాలకు చెందినటువంటి నాయకులందరూ కూడా అధికార కాంగ్రెస్ గుడికి వెళ్తున్నారు. సో ఇక వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేయాల్సిందే, లేకపోతే పార్టీ మనం కూడా కష్టం అని చెప్పేసి కూడా ఇటు కేటీఆర్ భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మరో 2-3 వారాల పాటు కూడా కేసీఆర్ తను ఇంకా రెస్ట్ లో ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి సో పూర్తి బాధ్యతలన్నీ కూడా ఇటు కేటీఆర్ నిర్వర్తిస్తున్నారు. కానీ కేటీఆర్ నిర్వర్తిస్తున్న బాధ్యతల్లో విఫలమైనట్టుగా కూడా ఇటు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే తను మొదటి నుంచి కూడా అన్ని తానే వివరిస్తున్నారు. కానీ తను ఎంత నచ్చ చెప్పినప్పటికీ కూడా పార్టీ చెందినటువంటి కొంతమంది ఎవరైతే ఆశావులు ఉన్నారో, పార్టీ ఎంతమంది పదవుల కోసం ఆశావులు ఉన్నారో, వారు ఎవరు పదవులు రాని వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ విఫలమవుతున్నాడు అని చెప్పేసి కూడా కేటీఆర్ పై విమర్శలు ఉన్నాయి. ఏదేమైనా సరే ఇప్పుడు మాత్రం కార్పొరేట్లను కాపాడుకునే పనిలో కేటీఆర్ ఉన్నట్టు కూడా మనం చెప్పవచ్చు. చూడాలి మరి ఎంతమందిని కాపాడగలుగుతాడు ఏందని చూడాలి. ఎందుకంటే ఇప్పటికే చూసాం మనం మేడ్చల్ పరిధిలో ఉన్నటువంటి ఫిర్యాదుగూడలో కూడా ఆ విశ్వాస తీర్మానాల ద్వారా కాంగ్రెస్ పార్టీ కొన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న సంగతి అందరూ తెలిసిందే. ఇక మిగతా అన్ని చోట్ల కూడా విశ్వాస తీర్మానాలతోటి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక కార్పొరేట్లను కాపాడుకునే పనిలో ఇటు కేటీఆర్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే వాళ్ళతో ఒక రహస్యమైన మీటింగ్ ఏర్పాటు చేశారు కేటీఆర్. సో ఇక బడ్జెట్ సమావేశం ముగిసి ఇది అయిపోగానే బడ్జెట్ ప్రవేశపెట్టగానే వెంటనే ఇక్కడ నుంచి నేరుగా తెలంగాణ భవన్కి వెళ్ళి వాళ్ళతో సమావేశం అవుతారు కేటీఆర్. రైట్ సైదులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.